పాకిస్తాన్కి ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో కొత్త కష్టం వచ్చి పడింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసేటటువంటి తీవ్రవాద సంస్థలకి స్వర్గం కదా, అది తల్లి కదా. అక్కడ జైష్ అల్ అదీల్ మిలిటెంట్ గ్రూప్ ఉంది. ఇది పాకిస్తాన్తో పాటు ఇరాన్లో కూడా పనిచేస్తుంది. ఇది ఇరాన్కి సంబంధించినటువంటి అతిపెద్ద వేర్పాటువాద తీవ్రవాద సంస్థ. అంటే ఇరాన్లో వీళ్ళ ఆధిపత్యం కావాలని కోరుకునే సంస్థ. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తలు మా గొప్ప అవకాశం అంటూ ఇది ప్రకటించడం సంచలనం సృష్టిస్తుంది. ఈ సంస్థలోనే ఎక్కువ మంది బెలూచ్ వాళ్ళు ఉండటంతో దాని ప్రభావం పాకిస్తాన్ పైన కూడా ఉంది. అందుకని పాకిస్తాన్ కూడా కంగారు పడుతుంది. జైష్ అల్ అదీల్ ఇరాన్ ప్రజలందరి పట్ల సోదరభావాన్ని చాటుతోంది. ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రజలంతా సాయుధ దళాలపై పోరాటానికి సిద్ధం కావాలంటూ ఈ జైష్ అల్ అదీల్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ పాకిస్తాన్ సరిహద్దుకి ఇరువైపులా ఉన్న మిలిటెంట్ గ్రూపులందరూ తమ ప్రభుత్వాల మీద దాడులు చేసేందుకు సిద్ధంగా ఉండమని చెప్పి పిలుపునిచ్చింది. పరిస్థితులు అనుకూలిస్తే వాళ్ళిద్దరూ కలిసి పోరాటం చేసిన ఆశ్చర్యపోనక్కర్లేని పరిస్థితి వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇరాన్ గొడవ ఇప్పుడు పాకిస్తాన్ గొడవ అంటే ఇప్పటికే ఇరాన్లో కుర్దులు కావచ్చు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి సున్నీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎదురు తిరుగుతానికి సిద్ధంగా అనౌన్స్మెంట్లు ఇస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు తోడొచ్చేటటువంటి పరిస్థితి వస్తుంది. దీనికి తోడు బెలూచ్ రెబల్స్ కూడా కనుక ముందుకు వస్తే పెద్ద రచ్చ నడుస్తుంది.